టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ విజయశాంతి గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా పరిచయం అవసరం లేదు. సినిమాల ద్వారా, రాజకీయాల ద్వారా ఎంతో పేరు తెచ్చుకున్న ఈ సీనియర్ హీరోయిన్ యాక్షన్ లేడీ ఓరియంటెడ్ సినిమాలే కాదు, ఆమె తన అందచందాలతో ప్రేక్షకులను మెప్పించిన సినిమాలు కూడా ఉన్నాయి. అటు పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ సినిమాల్లో నటిస్తూనే మరోపక్క గ్లామర్ డాల్ గా కూడా సత్తా చాటారు. ఈ సమయంలోనే ఆమెకు లేడీ అమితాబ్ బచ్చన్ అనే బిరుదు వచ్చింది. అయితే కెరీర్ పరంగా మంచి ఫామ్ లో ఉన్న సమయంలోనే రహస్యంగా పెళ్లి చేసుకుంది. అయితే శ్రీనివాస్ ప్రసాద్ విజయశాంతిల పెళ్లి నందమూరి బాలయ్య పెద్దలు నిశ్చయించారని ఇప్పటికీ వార్తలు వస్తున్నాయి. ఇక అసలు విషయంలోకి వస్తే, గతంలో ఒక సినిమా షూటింగ్ సమయంలో బాలయ్యకు ఆరోగ్యం బాలేకపోవడం వల్ల విజయశాంతి పక్కనే ఉండి సేవలు చేసి మరీ చూసుకుందట. దాంతో బాలయ్యకు విజయశాంతి అంటే ఎంతో అభిమానమని, ఇష్టమని తెలిసిందట. అలా వీరి మధ్య మంచి రిలేషన్ ఏర్పడిందట. బాలయ్య ఆ వయసులో విజయశాంతిని గాఢంగా ప్రేమించారట. ఆమె అందమే కాదు, మనస్తత్వం కూడా చాలా బాగా నచ్చిందంట. అంతగా ఆమెలో అన్ని నచ్చడం వల్లే బాలకృష్ణ ఆమెను ప్రేమించాడట. వాళ్ళిద్దరూ చట్టా పట్టాలేసుకుని తిరిగేవారట. ఇది కనిపెట్టిన హరికృష్ణ సీనియర్ ఎన్టీఆర్ కి చెప్పాడట. అంతే, ఆయన వెంటనే బాలకృష్ణను పిలిచి అసలు సంగతి ఏమిటని గట్టిగా అడిగారట. దానితో బాలయ్య అలాంటిది ఏమీ లేదని చెప్పారట. ఎట్టి పరిస్థితుల్లో ప్రేమ ఇలాంటివి ఏమీ పెట్టవద్దు, మన కుటుంబ పరువు నీ వల్ల పోకూడదు అంటూ సీనియర్ ఎన్టీఆర్ మరియు హరికృష్ణ వార్నింగ్ ఇచ్చారట. దానితో బాలకృష్ణ విజయశాంతికి దూరం అయ్యారట. దాంతో వారు బాలకృష్ణకు తొందరగా పెళ్లి చేయాలని డిసైడ్ అయ్యి దగ్గర బంధువైన వసుంధరాదేవితో పెళ్లి జరిపించారు. ఆ తర్వాత కూడా బాలకృష్ణ విజయశాంతి మధ్య కొంతకాలం ప్రేమ నడిచిందని, విజయశాంతి శ్రీనివాస్ అనే వ్యక్తిని రహస్య వివాహం చేసుకోవడంతో ఒకరికి ఒకరు దూరం అయ్యారని ఎవరికి తోచిన వార్తలు వాళ్ళు రాసేవారు. అయితే విజయశాంతి భర్త శ్రీనివాస్ ప్రసాద్ మరెవరో కాదు, ఎన్టీఆర్ పెద్దలుడు గణేష్ రావుకి స్వయానా మేనలుడు అవుతారు. అందువల్లనే శ్రీనివాస్ ప్రసాద్ విజయశాంతిల పెళ్లి నందమూరి బాలయ్య పెద్దలు నిశ్చయించారనే వార్త ఇప్పటికీ ప్రచారంలో ఉంది. అయితే కొన్ని రోజుల తర్వాత విజయశాంతి భర్తకు దూరమైంది. వివిధ కారణాల వల్ల వీరిద్దరు దూరంగా ఉంటున్నట్లు సమాచారం. అయితే అదే సమయంలో విజయశాంతి నందమూరి బాలయ్యను పెళ్లి చేసుకోబోతుందని కొందరు ప్రచారం కూడా చేశారు. ఇప్పటికీ ఈ జోడి గురించి చర్చలు జరుగుతూనే ఉంటాయి. వాళ్ళు పలానా సినిమాలో నటిస్తున్నారు, బాలయ్యకు విలన్ గా విజయశాంతి నటిస్తున్నారు అంటూ ప్రచారం జరుగుతుంది. నిజంగా బాలయ్య విజయశాంతి మధ్య లవ్ స్టోరీ ఉందా? ఎందుకు విజయశాంతి తన భర్తకు దూరంగా ఉంటుంది? విజయశాంతి పెళ్లి విషయంలో బాలయ్య ఏమన్నా కీలక పాత్ర పోషించారా? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.